కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము చిరకాలము, ఫరెవర్. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం. I shall dwell in the house of the Lord forever. Psalm 23. ఆయుష్కాలమంతా ప్రభునే కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభునే కృతజ్ఞతతో స్తుతింతున్. నిన్ను మిమ్మును ముట్టినవరో కంటి పాపను ముట్టెనని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం. మమ్మో కాచెను గత కాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతోను తింటున్. చిరకాలం, ఫరెవర్. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. I shall dwell in the house of the Lord forever. Psalm 23. నెసాగెదయే సనిత నా జీవిత కాలమంతా. నెసాగెదయే సనిత నా జీవిత కాలమంతా. యేసుతో నడిచెద, యేసుతో గడిపెద, యేసుతో నడిచెద, యేసుతో గడిపెద. పరమును చేరగనే వెళ్ళెదా, హనోకు వలె సాగెదా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన స్టెఫెను వలె సాగెదా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన, తండ్రి మరచిన, తల్లి విడచిన, తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా.
బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. చిరకాలము, ఫరెవర్. డైమండ్స్ ఆర్ ఫరెవర్ అంటాం కదా, డైమండ్స్ ఆర్ ఫరెవర్ అంటాం, కానీ మన సైన్స్ ఏం చెప్తా ఉందంటే డైమండ్స్ కూడా క్రమేపీ గ్రాఫైట్గా కన్వర్ట్ అవుతాయి. ఆ కన్వర్షన్ చాలా స్లో ప్రాసెస్, అందువల్ల మనకు ఆ చేంజ్, ఆ మార్పు తెలియదు. డైమండ్స్ కూడా ఏమి కర్బనముగా మారుతాయన్నమాట. థర్మోడైనమిక్స్ ప్రకారం మనం చూసినట్లయితే కన్వర్షన్ ఆఫ్ డైమండ్ టు గ్రాఫైట్ ఈజ్ ఫీజిబుల్. చూసారా, ఏది ఫర్ ఎవర్? డైమండ్స్ ఫర్ ఎవర్ అనుకుంటాం. థర్మోడైనమిక్గా మనం థర్మోడైనమిక్స్ని బట్టి చూస్తే, సైన్స్ని బట్టి చూస్తే ఈ డైమండ్స్ కూడా కాలక్రమేపీ కర్బనముగా మారిపోతాయి. డైమండ్స్ ఫర్ ఎవర్ కాదు, ఎవరు ఫర్ ఎవర్? యెహోవా చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలచును, నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల జీవించుచున్నది, నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనన్నిల బ్రతికించుచున్నది. నజరేయుడా నా యేసయ్యా, నిరంతరము దేవునితో మనం జీవించాలి అనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. నిరంతరము నేను యెహోవా సన్నిధిలో నివాసం చేస్తున్నాను. ఏది శాశ్వతము అంటే నిత్య జీవము శాశ్వతము. నిత్య జీవం అన్నది ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటాం కదా, ఆ ఎవర్ లాస్టింగ్ లైఫ్ మాత్రమే ఫర్ ఎవర్. ఆ ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనం పొందుకోనాలంటే మనము నిరంతరము నిలిచి ఉండే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉండాలి. మార్పు లేనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండాలి. ఆయన మొదటివాడు కడపటివాడై ఉన్నాడు. ఆయన ఆల్ఫయు ఒమేగా అయి ఉన్నాడు. మొదటివాడ కడపటివాడ, మృతిని గెలిచి లేచినవాడ, హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటివాడ కడపటివాడ, మృతిని గెలిచి లేచినవాడ, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిరంతరము యాజకత్వం జరిగించుచున్నటువంటి ఒకే ఒక యాజకుడు, మార్పు లేనటువంటి యాజకత్వం కలిగినటువంటి వాడు ఎవరు? అర్చకులు మారిపోతారు, పూజారులు మారిపోతారు కదా, కానీ మారినటువంటి యాజకత్వం కలిగినటువంటి వాడు ఎవరు? అహరోను యాజకునిగా ఉండినాడు. అహరోను తర్వాత అహరోను కుమారులు యాజకులుగా ఉండినారు. ఎలియాజరు యాజకునిగా ఉండినాడు. తర్వాత అబ్యాతారు యాజకునిగా ఉండినాడు. తర్వాత ఇంకా జకరియా యాజకునిగా ఉండినాడు. అనేకులు దేవుని సన్నిధిలో యాజకత్వం జరిగించినారు. చూసారా, యాజకులు మారిపోయినారు, యాజకత్వం మారిపోయినది, కానీ నిరంతరము మారినటువంటి యాజకునిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు, ఆయనే ప్రధాన యాజకుడు, అనుదినము మ్రొక్కెదము
మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్, వేషధారులను ద్వేషించున్, ఆశతో మ్రొక్కెదమో. ఆలయము కంటే శ్రేష్ఠుడు నిజాలయముగా తానే ఉండెన్, ఆలయమో మీరే అనెనో, ఎల్లవేళల మ్రొక్కెదమో. యోనా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా తన్నర్పించన్, మానవులను విమోచించన్, ఘనపరచి మ్రొక్కెదమో. సొలొమోను కంటే శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు, 10,000లో అతి ప్రియుండు, పదిలముగా మ్రొక్కెదమో. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు, హల్లెలూయకు పాత్రుండు, ఘనపరచి మ్రొక్కెదమో. కాబట్టి సదాకాలము నిలిచే యాజకత్వం జరిగించుచున్నటువంటి వాడు, మెల్కి సెదకు క్రమమునకు చెందినటువంటి యాజకునిగా ఉండినటువంటి వాడు, మన విజ్ఞాపనకర్త అయినటువంటి దేవుడు, మన న్యాయకర్త అయినటువంటి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము కలిగి ఉండాలి. ఎవరైతే ఇట్టి దేవుణ్ణి కలిగి ఉంటారో వారు నిత్య జీవము కలిగినటువంటి వారు, నిరంతరం నిలిచేవారు. డైమండ్స్ ఫర్ ఎవర్ అంటాం, కానీ అది వాస్తవం కాదు. ఫర్ ఎవర్ ఎవరంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా కలిగి ఉన్నారో వారే. కుమారుని కలిగినటువంటి వారు నిత్య జీవము కలిగినటువంటి వారు, కుమారుని యొక్క మాటలు కలిగినటువంటి వారు నిత్య జీవము కలిగినటువంటి వారు. ఇందులో ఏ మార్పు కూడా లేదు. అన్ని నామముల కంటే పైనామము యేసుక్రీస్తు ప్రభునికి ఇవ్వబడినది. క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు, క్రీస్తు తప్ప ఎవరును లేరు, మరణము గెలచిన ధీరులు. మన దైవమో ఘన దైవమో విజయశీలుడు క్రీస్తేసుడే, రక్షణ పొందగరారే, కరుణామూర్తి తాడే. మరణమగినంతగా ఆయన తన ప్రాణము ధారపోసి ఉన్నాడు. అనీతిమంతుల్లో అక్రమకారుల్లో ఎంచబడినటువంటి వానిగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉండి కూడా అనీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు. పాపము లేనటువంటి పరిశుద్ధుడు పాపముగా మార్చబడి ఉన్నాడు. అందువలన అన్ని నామముల కంటే హెచ్చైనటువంటి నామము యేసుక్రీస్తు ప్రభునకు ఇవ్వబడి ఉన్నది. అన్ని నామముల కన్న మిన్నైనది యేసునామము, యేసునామము. జయం జయమో సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. కాబట్టి సారం ఏమిటి? పాయింట్. నేను పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఎక్కడ చేశాను? ఇజ్రాయెల్ దేశంలో చేశాను. ఇజ్రాయెల్ దేశము ప్రపంచ దేశములకు కిరీటముగా ఉండినది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంతో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించినటువంటి దేశము ఇజ్రాయెల్ దేశము. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రాముఖ్యత, ఇజ్రాయెల్ దేశం యొక్క విశేషాలు చెప్పాలంటే సమయం సరిపోదు. నోబెల్ లారియట్స్ మనం లిస్టు పట్టి తయారు చేసినట్లయితే అత్యధికమైనటువంటి నోబెల్ లారియట్స్ ఎవరు ఉంటారంటే యూదులు ఉంటారు. వారు ఎంతో జ్ఞానము కలిగినటువంటి వారు, వారు దేవదూతల ఆహారం తిన్నటువంటి వారు, దేవదూతల గుణగణములు కలిగినటువంటి వారు. దేవుని వాక్యము వారికి ఇవ్వబడినది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకేలాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. చూసారు? ఫరెవర్ దీర్ఘాయుష్ కలిగి నిరంతరం నిలిచి ఉండాలంటే సూత్రం ఏమిటి? మంత్రం ఏమిటి? కుమారుని కలిగి ఉండాలి.
ఈ మరణ శరీరము మహిమ శరీరముగా మార్పు చెందుతుంది. ఎప్పుడు కుమారుని మనము కలిగి ఉన్నప్పుడు ఈ మరణ శరీరము మహిమ శరీరముగా మార్చబడి ఆ మహిమ శరీరము నిరంతరము జీవిస్తుంది దేవుని సన్నిధిలో. కాబట్టి ఇప్పుడు రేపు అంటే 12వ తారీఖున సిమాట్స్ ఛాన్సలర్ గారు అంటే నా ఎంప్లాయర్ గారు వీరాయన్ గారు 80వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ దీర్ఘాయుషు సదాకాలము నిలుచు దీర్ఘాయుషు యేసుక్రీస్తు ప్రభులో ఉన్నది. ఈ పై అధికారుల కొరకు ప్రార్థన చేయడని దేవుని వాక్యము చెప్తున్నది. రాజుల హృదయము అధికారుల హృదయము దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. చూసారా, 80 సంవత్సరాలు 80వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే ఎంత ఆశీర్వాదం చెప్పండి. ఆయుష్ ఎక్కడి నుంచి వస్తున్నది? ఆ దేవుని ఎక్కడి నుంచి వస్తున్నది? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే కుమారుడే కదా జీవము, కుమారుడే జీవము. కుమారుని కలిగినటువంటి వారే నిత్య జీవము కలిగినటువంటి వారి ఆయుష్ ఈ పొడిగింపు ఎక్కడి నుంచి వస్తున్నదంటే యేసుక్రీస్తు ప్రభు నుంచి వస్తున్నది. దేవునికి స్తోత్రము. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలోని దీవెనలు ప్రభు వీరాయన్ సరికి ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేద్దాము. వాక్య సారం ఏమిటి? నిరంతరము నేను యెహోవా సన్నిధిలో నివాసము చేస్తున్న ఐ షల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అని ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. ఎందుకని? దావీదు శాశ్వతమైనటువంటి కృప పొందుకొని ఉన్నాడు దేవుని దగ్గర. అటువంటి శాశ్వతమైనటువంటి కృప వీరాయన్ గారు పొందుకొనాలి. ఒక్క మనుష్యుని ఎంతమందికి దేవుడు ఆశీర్వాదంగా చేస్తున్నాడు చూడండి. ఒక్క మనుష్యుని దేవుడు అనేక స్టూడెంట్స్కి ఆశీర్వాదంగా చేస్తున్నాడు, అనేకులకు దేవునిగా చేస్తున్నాడు. ఎట్లా ఆశీర్వదించబడతారు? నెబుకద్నెజరు ఎట్లా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు? ఆ గొప్ప విశాలమైనటువంటి వృక్షం కింద అనేకమైనటువంటి జంతువులు నివసిస్తున్నవి. ఆ వృక్షంలో అనేకమైనటువంటి ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకున్నవి. నెబుకద్నెజరుని దేవుడు హెచ్చించాడు. చూసారా, హెచ్చింపు అన్నది దేవుని నుండి వస్తున్నది. ఆశీర్వాదం అనేది దేవుని నుండి వస్తున్నది. సంవత్సరం అనేది ఆఖరిడం అనేది దేవుని నుండి వస్తున్నది. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్న సత్యమును మానవులమైనటువంటి మనము గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ పాపక్షమాపణ ఇవ్వబడలేదు. ఎందుకంటే మరి ఏ మనుష్యుడు కూడా ఏ వ్యక్తి కూడా దేవుళ్ళని చెప్పబడుతున్నటువంటి వారెవరు కూడా వారి యొక్క ప్రాణము మానవుల మేలు కొరకు అర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభు నిష్కళంకమైనటువంటి దేవుని గొర్రెపిల్లగా వధించబడి ఉన్నాడు గవిని వెలుపుట. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆచారములను విడిచిపెట్టి మనుష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు తట్టు తిరగాలి. తిరగడమే రక్షణ అంటే. మాకెవరు ఇట్లా చెప్పలేదే, మా తల్లిదండ్రులు చెప్పలేదే, మా బోధకులు చెప్పలేదే, మా ఉపాధ్యాయులు చెప్పలేదే, మా గురువులు చెప్పలేదు. వాక్యము యాకోబునికే ఇవ్వబడి ఉన్నది, అందరికీ ఇవ్వబడి ఉన్నది. ఆ వాక్యము యాకోబుకి ఇవ్వబడినటువంటి వాక్యము చక్కగా అంత్య దినముల్లో యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం ద్వారా అన్యులకు యూదులకు ఉన్నటువంటి ఆ మధ్య గోడ విభేదములన్నీ కూడా తొలగించబడి ఉన్నవి. ఆ అన్యులందరూ కూడా వాగ్దాన జనాంగమైనటువంటి యూదులతో సమానంగా అన్ని వాగ్దానాలు పొందుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే అన్యులను దేవుని జనాంగముతో అంటుకట్టారు. యేసుక్రీస్తు ప్రభుతో అన్యులందరూ కూడా చక్కగా అంటుకట్టబడ్డారు. మంచి ఒలివ చెట్టుతో అడవి ఒలివ చెట్టు కొమ్మలన్నీ కూడా అంటుకట్టబడ్డాయి. మనమందరం ఇప్పుడు నిత్య జీవం కలిగినటువంటి వారు. ఎవరైతే కుమారుని కలిగి ఉంటారో వారు నిత్య జీవం కలిగినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనము కులము మతము తర్వాత పొలిటికల్ డివిజన్స్ ఏమీ ఆలోచించకూడదు. ఏది సత్యం, ఏది వాస్తవం, ఏది నిజం అనేది పరిశోధించి తెలుసుకోవాలి. అందరూ కూడా సమయంలో పోనీక సమయం ఉండగానే పరుగిడి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని అంగీకరించాలి. చూడండి, నోహు చెప్తూ ఉన్నాడు, వరద వస్తున్నది, 40 దినాలు వర్షాలు వస్తాయి, 40 రాత్రింబగళ్ళు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి, దేవుడు వర్షాలు పంపనై ఉన్నాడు. అందుకని నేను ఈ నోవ సిద్ధపరిచాను, ఈ ఓడ సిద్ధపరిచాను. నోవహు ఓడలో అందరూ కూడా ప్రవేశించండి. ఈ ఓడలోనికి ప్రవేశించినటువంటి వారు సురక్షితంగా ఉంటారని నోవహు చెప్పాడు. ఎవరు నమ్మారు? నవ్వారు. వాన ఏంటి, వర్షం ఏంటి, వరద ఏంటి, పిచ్చివాడు అనుకున్నారు. ఏం జరిగింది? ఊపిరి గల సమస్తము అగాధ జలముల్లోనికి వెళ్ళిపోయినారు, చనిపోయినారు.
ప్రాణకోటి అంతా కూడా సమస్తం ఊపిరిగల సమస్తము నశించిపోయినారు. అట్లాగనే ఇప్పుడు నోవహు ఓడలోనికి ప్రవేశించినటువంటి నోవహు అతని యొక్క ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, నోవహు యొక్క భార్య, వీరు మాత్రమే రక్షించబడ్డారు. వీరు మాత్రమే క్షేమంగా ఉన్నారు. వారు ఎట్లా రక్షించబడ్డారు? దేవుని మాట వాళ్ళు విన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు మాట విన్నారు. దేవుడు చెప్పినట్టు వాడ కట్టుకున్నారు, ఆ వాడలో చేరారు. అట్లానే ఇప్పుడు కూడా రక్షణ వాడ యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉంటారు. రాబోయే ఉపద్రవముల నుంచి, సంకటములన్నిటి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని తప్పిస్తారు. మనుష్యుల చేత చేయబడినటువంటి దేవుడు కాడు యేసుక్రీస్తు ప్రభు. కల్పితమైనటువంటి కట్టుకథ కాదు యేసుక్రీస్తు ప్రభు. నేను మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకంలో ప్రవేశించలేరు. నా ద్వారా తప్ప తండ్రిని ఎవరు చూడలేరు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. దేనికి మార్గము? నిత్య జీవానికి మార్గము. నిత్య జీవన స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలి ప్రభా? నిత్య జీవన స్వతంత్రించుకోవాలంటే కుమారుని కలిగి ఉండాలి, యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నామం కలిగినటువంటి వారందరూ కూడా పాపక్షమాపణ పొందినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి జనాంగం. ఈ మర్మము గొప్పది. మన ఆలోచనలకు, మన విశ్వాసాలకు ఎంతో భిన్నమైన బోధగా ఉండినప్పటికీ ఇది వాస్తవము. మందు చేదే కదా, చేదైతే ఆ మందు వేసుకుంటేనే కదా స్వస్థత. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క ఆడియన్స్ ప్రభు దయచేయనుగాక. శ్రోతలు అంటాం, ఆడియన్స్ అంటే శ్రోతలందరికీ యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభు దయచేసి వారిని రానైనటువంటి ఉపద్రవం నుంచి తప్పించి కాపాడునుగాక. వీరైనసరికి యేసుక్రీస్తు ప్రభు ఆయుష్తో కూడినటువంటి జన్మదినము రేపు దయచేయనుగాక. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో దీవెనలు దయచేయబడుగాక. 80వ సంవత్సరం అంటే ఆశీర్వాదం. ఎంత గొప్ప ఆశీర్వాదం చెప్పండి. ఈ దినాల్లో ఇండియాలో ఎంత కష్టం. 80వ సంవత్సరం జరుపుకుంటున్నారంటే అది కేవలం ఆశీర్వాదం. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉండి నేడల 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవం, ఆయాసమే, దుఃఖం. కానీ మోషే చూసినట్లయితే 120 సంవత్సరాలు చక్కగా జీవించాడు కదా మోషే. వృక్షం వంటి దీర్ఘాయుష్ కలిగి ఉండాలంటే కుమారుని కలిగి ఉండాలి, యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇదే చిట్కా, ఇదే మంత్రం, ఇదే మార్గం. దేవుడి శ్రోతలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.